డబ్బిచ్చి మంచోడివి అవు, తిరిగడిగి చెడ్డోడివి అవు. ఇదే మన బ్రతికిప్పుడు. ఎవరిని అంత ఈజీగా నమ్మకు. వాళ్ళు ఏదో చిచ్చు రగిల్చి వెళ్ళిపోతారు. ఆ చిచ్చు నిన్ను జీవితాంతం దహిస్తూనే ఉంటుంది. ఏడవలేక, ఎవరితోనూ చెప్పుకోలేక ఆఖరిదాకా నలిగిపోయేది నువ్వే. గుర్తుపెట్టుకో, ఈ లోకంలో చెడిపోతే నవ్వుతారు, మంచిగా బ్రతికితే ఏడుస్తారు. అమ్మాయి అబ్బాయిల్ని దూరం పెట్టడానికి ఈ రెండే కారణాలు. ఆమెకి వేరే వాళ్ళు పరిచయమై ఉండొచ్చు. 2, తనకి వేరే వాళ్ళతో పెళ్ళైతే ప్రేమించినవాడు బాధపడకూడదు అని ముందే దూరం పెడతారు. బంధం అనేది అద్దంలాగైనా ఉండాలి, లేదా నీడలాగైనా ఉండాలి. అద్దం అబద్ధం చెప్పదు, నీడ నిన్ను వదిలి వెళ్ళదు. మన సంతోషాలు, సరదాలు నలుగురిని నవ్వించేలా ఉండాలి, కానీ నలుగురిలో ఒకరిని నవ్వుల పాలు చేసేలా ఉండకూడదు. కష్టం వచ్చిందని కంగారు పడకు, నష్టం వచ్చిందని నీరసపడకు. నీకు జీవితాన్నిచ్చిన ఆ దేవుడికి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. నమ్మకంతో ఉండు, తిరిగి కోలుకుంటావు. సాయానికి డబ్బులు అడిగితే లేవు అంటారు. సరే, వడ్డీకైనా పర్లేదు అనగానే ఎవరి దగ్గరైనా అడిగి ఇస్తాలే అంటారు. కానీ ఇచ్చేది వాళ్ళ డబ్బులే. తల్లిదండ్రులు ముఖ్యమే, కానీ వాళ్ళ కోసం భార్యని వదులుకోకండి. ఎందుకంటే తల్లిదండ్రుల్ని వదిలేసి వచ్చింది తను. మొదట నమ్మిన మోసం చేశారు, రెండోసారి ఛాన్స్ ఇచ్చి చూసా, మళ్ళీ మోసం చేశారు. ఇప్పుడు నమ్మడాలు లేదమ్మా, కేవలం విని నవ్వడాలే. నమ్మకం గాజు వస్తువు లాంటిది. ఒక్కసారి పగిలిపోతే మళ్ళీ ఎతకడం అసాధ్యం. నీ అప్పులకి, తప్పులకే కాదు, నువ్వు పడ్డ అవమానాలకి, నువ్వు అనుభవించిన బాధకి కూడా వడ్డీతో సహా తిరిగిచ్చే టైం ఖచ్చితంగా వస్తుంది. అప్పటిదాకా ఎవ్వరికి కనపడకు, ఎక్కువగా వినపడకు. ఒక మూర్ఖుడి తప్పు సరిచేయాలని చూస్తే వాడు నీకు శత్రువు అవుతాడు. ఒక తెలివైన వాడి తప్పు సరిచేయాలని చూస్తే వాడు నీకు మిత్రుడవుతాడు. ఓడినవాడు మళ్ళీ గెలవచ్చు, కానీ దిగజారిపోయిన వాడు మాత్రం మళ్ళీ లేవడు. తిన్నామా ఉన్నామా అన్నట్టే ఉండాలి. ఎవరైనా నా కోసం ఉండాలి, 10 మంది మధ్యలోనే ఉండాలి, లేకపోతే ఉండలేను అనే ఆలోచన మానుకోవాలి. అనేనోళ్లకు భయపడుతూ కూర్చుంటే అర్హత లేనివాడు కూడా నాలుగని చూపిస్తాడు. ఓసారి అడ్డం తిరిగి చూడు, నీకు అడ్డెవరొస్తారో అది చూద్దాం. కట్టిన ఇల్లు కూల్చడం తేలిక, కూల్చిన ఇల్లు కట్టడం కొంచెం కష్టం. అలానే నమ్మకాన్ని పోగొట్టుకోవడం తేలిక, పోగొట్టుకున్న నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. భర్తకి తప్పు చేయాలి అన్న ఆలోచన మొదలైనప్పుడు భార్య ప్రేమ గుర్తుకు రావాలి. భార్యకి తప్పు చేయాలి అన్న ఆలోచన మొదలైనప్పుడు భర్త కష్టం గుర్తుకు రావాలి. అప్పుడే వారి మధ్య మూడో మనిషికి చోటుండదు. ఇతరులు నీ గురించి కల్పించి చెడుగా చెప్పిన మాటలు నీ కాలి చెప్పులకు అంటిన దుమ్ముతో సమానం. మరి ఆ దుమ్మును దులిపేసుకోవాలే కానీ నుదుటికి రాసుకోకూడదు. బంధం అనేది అద్దంలాగైనా ఉండాలి, లేదా నీడలాగైనా ఉండాలి. అద్దం అబద్ధం చెప్పదు, నీడ వదిలి వెళ్ళదు. గెలికినంత తేలికగా గెలవలేం, గెలుక్కున్నంత తేలికగా గెలుచుకోలేం. అన్నిటికీ ఆవేశం పనికిరాదు. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.